ప్రతి పౌరుడికి సమాన హక్కులు గౌరవం లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. దేశ చరిత్రలో అతి తక్కువ సమయంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అన్నారు. రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది. రైతు భరోసా పేరు మీద దాదాపు 69 లక్షల కుటుంబాలకి, రైతాంగ సోదరులకి ఇప్పటికీ 21,832 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లో వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లని బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసిండరు. అది మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో మనమే వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా